ब्रह्म तस्मै श्री संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवनं संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोस्तुते अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्रीमात्रे नमः ఇప్పుడు మోక్షానికి నాలుగు ద్వారపాలకులు నలుగురు ద్వారపాలకులు అని చెప్పి ఆ నలుగురు ద్వారపాలకుల గురించి చెప్పారు. ఎవరెవరు నలుగురు ద్వారపాలకులు? శమము, విచారణ, సంతోషము, సత్సాంగత్యం. ఇప్పుడు వీటన్నిటి గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు గ్రంథం ప్రారంభం చేస్తున్నాను. నీకు ఉపదేశం ప్రారంభం చేస్తున్నాను అని వశిష్ఠుల వారు అంటున్నారు. చేస్తున్నాను అన్నారు, ఇంకో ప్రారంభం చేయరు. ఇప్పుడు ప్రారంభం చేస్తున్నా అని చెప్పేసి ఏమేమి విషయాలు చెప్పబోతున్నాను అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. శ్రీ వశిష్ఠోవాచ ఏవమంతర్వివేకో యస్స మహానిహరాఘవ యోగ్యో జ్ఞానగిరశ్రోతుం రాజే వనయ భారతీం. న్యాయశాస్త్రాన్ని, నీతి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి రాజు అర్హుడైనట్టు ఈ వివేకం ఉదయించినటువంటి పురుషుడు, అంతరంగంలో వివేకం ఉదయించినటువంటి పురుషుడే ఈ జ్ఞానగిరహ జ్ఞానవాక్యాల్ని వినడానికి యోగ్యుడు. యోగ్య జ్ఞానగిరహ శ్రోతం అంటే నువ్వు అలాంటి వాడివే. అవధాతస్య విచారస్య మహాశయ జడ సంగోజ్జితో యోగ్య శరదిందోర్ యథానభ. ఆకాశం, శరత్కాలంలో ఆకాశము మేఘాలు లేకుండా ఉండి ఎలాగైతే చంద్రుడికి యోగ్యంగా ఉంటుందో అలాగే మూర్ఖ సంఘ రాహిత్యమైనటువంటి జడ సంఘ ఉజ్జిత యోగ్య మూర్ఖుల యొక్క సంఘం లేనటువంటి వాడు, నిర్మలుడైనటువంటి వాడు విచారణ చేయడానికి అర్హుడు. త్వం ఏతయా ఖండితయా గుణలక్ష్మ్యా సమాశ్రితః మనోమోహహరం వాక్యం వక్ష్యమాణం ఇదం శృణు. ఇలాంటి లక్షణాలు నీలో మెండుగా ఉన్నాయి. త్వం ఏతయా అఖండితయా గుణలక్ష్మ్యా, అఖండమైనటువంటి గుణలక్ష్మితో సమాశ్రితుడమైనటువంటి నువ్వు మనస్సు యొక్క మోహాన్ని హరింపజేయటువంటి వాక్యాలని వినడానికి నువ్వు అర్హుడవు కాబట్టి అవి విను అని వశిష్ఠుల వారు రాముడిని చూసి చెప్తున్నారు. పుణ్యకల్పద్రుమో యస్య ఫలభారానత స్థితః ముక్తయే జాయతే జంతోస్తస్యేదం శ్రోతుముద్యమః. సర్వపుణ్యరాశి పుణ్యకల్పద్రుమః, కల్పవృక్షము. ఎలాంటి కల్పవృక్షము? పుణ్యరాశి అనేటువంటి కల్పవృక్షము ఫలములతో నిండి ఫలభార నతస్థిత, ఎలాగైతే వంగిపోయి ఉన్నదో అట్టి వ్యక్తికే ముక్తి నిమిత్తమైనటువంటి ముక్తయే జాయతే జంతోహో తస్యేదం శ్రోతుముద్యమ. ఇది వినాలి అనేటువంటి కోరిక కూడా అలాంటి వాడికే కలుగుతుంది. పావనానాం ఉదారాణాం వరబోధైకదాయినాం వచసాం భాజనం భూత్యై భవ్యో భవతి నాథమః. ఇక ఎలాంటి వాడు? అధముడు కానటువంటి వాడు ఈ జ్ఞానోపదేశానికి అర్హుడు.
ఇలాంటి ఇంతకుముందు చెప్పినటువంటి గుణాలు ఉన్నటువంటి వాడే పరమ పవిత్రమైనటువంటి జ్ఞానోపదేశం వినడానికి అర్హుడు. అధములైనటువంటి వాళ్ళు వినకూడదు. మోక్షోపాయాభిధానేయం సంహిత సార సంహిత 32 సహస్రాణి జ్ఞాత నిర్వాణదాయిని. సారయుక్తమైనటువంటి ఈ సంహిత ఎందే మోక్షోపాయం చెప్పబడింది. దీన్ని గ్రహించినటువంటి వ్యక్తికి ముక్తి లభిస్తుంది. ఈ మొత్తం దీంట్లో శ్లోక సంఖ్య ఎంత ఉన్నాయంటే 30. 32 సహస్రాణి 32,000 శ్లోకాలు ఉన్నాయంట దీంట్లో. శ్లోక సంఖ్య ఈ సంహిత ఏదైతే ఇప్పుడు చెప్పబోతున్నామో, మోక్ష సంహిత ఏదైతే ఇప్పుడు ఉపదేశం చెబుతున్నామో, దీంట్లో మొత్తం శ్లోకాల సంఖ్య 32,000. దీపే యథా వినిద్రస్య జ్వలితే సంప్రవర్తతే అలోకో నిచ్చతోప్యేవం నిర్వాణమనయా భవేత్. ఇప్పుడు వాడు దీపం ఒకవేళ వెలుగుతూ ఉందనుకోండి, దాని ముందర నిద్రపోతున్నవాడు మెలుకున్నాడు అనుకోండి, వాడు కోరుకోకపోయినా వెలుతురు పొందినట్టు దీన్ని పఠిస్తేనే అనాయాసంగా ముక్తి వస్తుంది. అంటే వాడు కోరుకోకపోయినా కూడా ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తేనే, పఠనం అంటే ఊరికే చదవడం అని లేదు. పఠనం అనే దానికి అర్థం తెలుసుకుంటూ చదవడం అని అర్థం. అర్థం తెలుసుకుంటూ చదవడం అనేది కేవలం గురువు మాటల యొక్క గురు శుశ్రూష, గురువాక్య శుశ్రూష, గురువు మాటల్ని వినాలి అనేటువంటి ఇచ్ఛతోనే కలుగుతుంది. స్వయం జ్ఞాతా శ్రుతావాపి భ్రాంతి శాంత్యైక సౌఖ్యదా అప్రేక్ష్య వర్ణి సద్యో యథా స్వర్గతరంగిణి. ఈ సంహితని పరిశీలించి విన్నా, లేదా ఎవరైనా చెబుతున్నా విన్నా, లేదా అధ్యయనం చేసిన తర్వాత స్వయంగా దీన్ని విచారించిన, అది చేస్తే ఏమవుతుంది అంటే శాంతిని చేసి అప్రేక్ష్య వర్ణిషా సత్యో భ్రాంతి శాంతి ఏక సౌఖ్యత శృతావాపి భ్రాంతి శాంతి ఏక సౌఖ్యత. భ్రాంతిని తొలగించేసి ఏక సౌఖ్యత. ఎలా? స్వర్గతరంగిణి, స్వర్గంలో ప్రవహించేటువంటి గంగలాగా, ఆకాశ గంగలాగా. ఆకాశ గంగని ఊరికే తలుచుకుంటే, మనసులో తలుచుకున్నంత మాత్రం చేతనే మనసులో కల్మషాలన్నీ పోగొడుతుందో, అలాగే ఈ గ్రంథాన్ని చదివినంత వెంటనే భ్రాంతికి కారణమైనటువంటి దుర్గుణాలన్నీ తొలగిపోయి మోక్షేచ్ఛ దృఢమవుతుంది. యథా రజ్వాం అహిభ్రాంతి వినశ్యతి అవలోకనాత్ తథైతత్ ప్రేక్షణాత్ శాంతిం ఏతి సంసార దుఃఖిత. ఇప్పుడు ఒక తాడును చూసి సర్పం అనేటువంటి భ్రాంతి కలిగింది. అయితే అది ఎలా తొలగిపోతుంది అంటే వినశ్యతి అవలోకనాత్, గట్టిగా దాన్ని పరిశీలించి చూస్తే ఈ తాడు ఎందుకు ఉన్నటువంటి సర్పభ్రాంతి తొలగిపోతుందో, అలాగే ప్రేక్షణాత్ శాంతిమేతి సంసార దుఃఖిత. ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే సంసార దుఃఖం తొలగిపోతుంది. యుక్తియుక్తార్థవాక్యాన్ని కల్పితాన్ని పృథక్ పృథక్ దృష్టాంత సార సూక్తాన్ని చాస్యాం ప్రకరణాన్ని షట్. మొత్తం ఇక్కడ 6 ప్రకరణాలు ఉన్నాయి. యుక్తార్థవాక్యాలు కల్పితా పృథక్ పృథక్. కల్పితాని అంటే కల్పించబడ్డాయి అని లేదు, ఇక్కడ విడివిడిగా చెప్పబడ్డాయి. కల్పితాని అంటే చెప్పబడ్డాయి అని. దృష్టాంత సార సూక్తాన్ని, దృష్టాంతాలు సార సూక్తాలు ఇవన్నీ కూడా అర్థవంతమైనటువంటి వాక్యాలు. ఇవన్నీ ఉన్నటువంటి 6 ప్రకరణాలతో ఈ గ్రంథం ఉన్నది. వైరాగ్యాఖ్యం ప్రకరణం ప్రథమం పరికీర్తితం విరాగో వర్ధతే ఏన
సేకేనేవ మరౌతరు. ఇక్కడ మొత్తము అంటే ఇంతవరకు రాముడు చెప్పినటువంటి వైరాగ్య ప్రకరణం కూడా అంటే ఇప్పుడు వశిష్ఠుల వారు ఏమంటున్నారు అంటే ఇంతవరకు నాకు బ్రహ్మోపదేశం మాత్రమైనది, బ్రహ్మగారి చేత ఉపదేశింపబడినటువంటి భాగం మాత్రమే ఉన్నది. కానీ రామా, ఇంతకుముందు నువ్వైతే వైరాగ్యంతో నువ్వు వాడిన మాటలు కూడా కలిపి ఇప్పుడు శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, ఇంక ముందర నుంచి చేయాలి అని ఆ ముందు అనుబంధంతో కలిపి మొత్తం 32,000 శ్లోకాలతో ఈ గ్రంథం అని చెప్తున్నా. విరాగో వర్ధతే ఏన సేకేనేవ మరౌతరుహు. మరుభూమిలో చెట్టుకి నీళ్లు పోస్తే ఎలాగైతే చెట్టు వృద్ధి చెందుతుందో అలాగే ఈ వైరాగ్యం అనేటువంటి ప్రకరణాన్ని, మొదటి ప్రకరణాన్ని వింటే సార్ధ సహస్రం గ్రంథస్య యస్మిన్ హృది విచారితే 1500 శ్లోకాలతో ఉన్నటువంటి ఆ వైరాగ్య ప్రకరణాన్ని ఎవడైతే విచారిస్తాడో హృదయంలో వాడు ప్రకాశాత్ శుద్ధతో దేతి మణావివ సుమార్జితే. కొద్దిగా ఆ మలినమంటినటువంటి మణి కొద్దిగా తుడవగానే ఎలాగైతే మాలిన్యం తొలగిపోయి ప్రకాశిస్తుందో అలా వాడి చిత్తం కూడా ప్రకాశిస్తుంది. ముముక్షు వ్యవహారాఖ్యం తతః ప్రకరణం కృతం సహస్రమాత్రం గ్రంథస్య యుక్తి గ్రంథేన సుందరం స్వభావోయి ముముక్షూణాం నరాణాం ఎత్ర వర్ణ్యతే. తర్వాతది ముముక్షు వ్యవహార ప్రకరణం అనేటువంటి గ్రంథము. దీంట్లో 1000 శ్లోకాలు ఉన్నాయి. యుక్తిపూర్ణమైనటువంటి ఉపదేశంతో కూడినటువంటి ఈ ముముక్షు వ్యవహార ప్రకరణం, దాంట్లో ముముక్షుల స్వభావాన్ని వివరించబడింది. ఈ తర్వాత ఉత్పత్తి ప్రకరణంలో ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు ఇక్కడ. అథోత్పత్తి ప్రకరణం దృష్టాంతాఖ్యాయికామయం సప్త గ్రంథ సహస్రాణి విజ్ఞాన ప్రతిపాదికం జాగతి దృష్ట దృశ్య శ్రీహి అహంత్వమితి రూపిణి అనుత్పన్నైవోత్థితేవా యత్రేతి పరివర్ణ్యతే. యస్మిన్ శ్రుతే జగదిదం శ్రోతాంతర్బుధ్యతే అఖిలం సా అస్మద్ యుష్మత్ సవిస్తారం సలోకాకాశ పర్వతం పిండగ్రహ వినిర్ముక్తం నిర్భిత్తికం అపర్వతం పృథివ్యాది భూతరహితం సంకల్పైవ పత్తనం స్వప్నోపలంభ భావాభం మనోరాజ్యవదాతతం గంధర్వనగర ప్రఖ్యం అర్థశూన్యోపలంబనాత్ చంద్ర విభ్రమాభాసం మృగతృష్ణాంబువర్తనం నవ్యానలోల శైలాభం సత్యలాభ వివర్జితం చిత్తభ్రమ పిశాచాభం నిర్బీజమపి భాసురం తథార్థ ప్రతిభాసారం వ్యోమ ముక్తావలీనిభం కటకత్వం యథాహేమ్ని తరంగత్వం యథాంబసి యథానభసి నీలత్వం అసదేవోత్థితం సదా అభిత్తిరంగరహితం ఉపలబ్ధి మనోహరం స్వప్నే వా వ్యోమి వా చిత్రం అకర్చిరభాసురం అవన్హిరేవ వన్హిత్వం ధత్తే చిత్రానలో యథా దధాత్యేవం జగచ్చబ్ద రూపార్థం అనదాత్మకం అసదాత్మకం తరంగోత్పలమాలాభాం దృష్ట నృత్యమివోత్థితం చక్రచీత్కారపూర్ణస్య జలరాశిమివోద్యతం శీర్ణపత్రం భ్రష్టనష్టం గ్రీష్మే వనమివారసం మరణ వ్యగ్రచిత్తాభం శిలాగృహాస్పదం అంధకార గుహైకైక నృత్తం అస్మత్తచేష్టితం ప్రశాంతాజాననీహారం విజ్ఞాన శరదంబరం అని మొత్తానికి ఈ ఈ తర్వాత వచ్చేటువంటి ఉత్పత్తి ప్రకరణంలో ఏం చెబుతున్నారు. దీంట్లో చాలా దృష్టాంతాలు చెప్పారు, ఆఖ్యాయికలు చాలా ఉన్నాయి. దీంట్లో మొత్తం 7,000 శ్లోకాలతో ఉన్నటువంటిది ఉత్పత్తి ప్రకరణం. చాలా పెద్ద ప్రకరణం ఇది. దాంట్లోనే ఇంట్లో లౌకికమైనటువంటి వశిష్ఠుల వారు రాముడితో అంటున్నారు. లౌకికమైనటువంటి నువ్వు నేను, దృశ్య భేదము, దీన్ని కూడా వర్ణించాము. దృశ్య భేదము, ఉత్పన్నము అనుత్పన్నము, ఉత్పన్నం అయ్యి కూడా అనుత్పన్నమైన దాని వలె అనిపిస్తూ ఉంటుంది. దీన్ని నీ హృదయంలో ఒకవేళ వింటే విన్న వాళ్ళ హృదయంలో నీవు నేను బ్రహ్మాండాలు లోకాలు
ఆకాశము, పర్వతము కూడుతున్నటువంటి స్థావర జంగాత్మకమైనటువంటి జగత్తు ఇవన్నీ కూడా రూప విహీనమని, అమూలకమని, భూత విహీనము, ఇవన్నీ కూడా అంటే ఇవి ఏవి నిజంగా లేవు అనేటువంటిది తెలుస్తుంది. ఈ ప్రకరణం వింటే సంసార స్వకల్పన రాజ్యం అనేటువంటిది తెలుస్తుంది. స్వప్నంలో ఎలాగైతే చూసినటువంటి వస్తువులు నామమాత్రంగానే ఉన్నాయి, నిజంగా శూన్యమని, ఎండమావిలో కనిపించేటువంటి నీటిలాగా భ్రమజనితాలని, పిశాచాల్లాగా మోహ కల్పితాలని అర్థం. ఈ ఉత్పత్తి ప్రకరణం చదివిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే, నావలో వెళ్తూ ఉంటే నా స్థిరంగా ఉంది, చుట్టూ ఉన్నటువంటి గట్టు వెళ్ళిపోతుంది. మన మామూలుగా వ్యవహారం కూడా అలాగే చేస్తాం కదా, ట్రైన్ లో కూర్చొని స్టేషన్ వచ్చేసింది అంటాం కదా. అవును గురుగారు. కానీ నిజంగా స్టేషన్ రాలేదు, మనమే స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. సో అయితే ఎలా అది తర్వాత అది మనకు భ్రమ తెలిసినా కూడా మనం ఆ వ్యవహారం నుంచి బయటకు పడట్లేదు. ఈ అయితే ఈ సంసారం అంతా కూడా అలాంటి భ్రమే అనేటువంటిది ఆ ఏదో ఒక మాయ వల్ల చేసినటువంటి ఒకానొక ప్రతిభానమైనటువంటి ఈ సంసారం అని కూడా తుచ్చమైనటువంటిది అని బోధపడు. వర్ణనా ఇప్పుడు ఆకాశంలాగా కనపడేటువంటి ముత్యంలాగా వర్ణన ప్రభావం వల్ల ప్రత్యక్షంగా కనపడేటువంటి పదార్థముల లాగా సంసారం మిథ్య. ఇప్పుడు ఆకాశము ప్రత్యక్షం అందామా అంటే, నిజంగా అయితే ఆకాశం ప్రత్యక్షం కాదు. ఎందుకు? ఆకాశం ఉంది అంటామా లేదు అని అంటాం. ఆకాశం ప్రత్యక్షం కాదు. ఆకాశం అనుమానగమ్యమే, ఆకాశం ప్రత్యక్షం కాదు. ఎందుకు అంటే ఆకాశం కనిపిస్తోంది కదండి, కనిపించేది ఏంటి? ఆకాశం కాదుగా. అయితే ఆకాశం కనిపిస్తోంది అంటే మామూలుగా ఇప్పుడు లాగా మాట్లాడుతుంది, ఒక ఆటమ్స్ మధ్యలో కూడా, న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్స్ కి మధ్యలో కూడా అక్కడ కూడా ఆకాశం ఉందిగా. మీరు ఏదైతే గదిలో కూర్చున్నారో అక్కడ కూడా ఆకాశం ఉందిగా. ఆకాశం అనగానే నీలి నీలి ఆకాశం అని నన్ను ఒక పాట పాడేసి ఆకాశం దిగి వేయాలి పందిరి అన్నట్టు ఆకాశం అనగానే ఏమంటున్నాము? తల మలినతాహ్యస్యంతి అని ఆచార్యులు ఉంటారు. బాలాహ అంటే బాలబుద్ధి గల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆకాశం అని అంటే తలం ఓ బోర్ల వేసిన ఒక బాండ్లీ అని, దానికి ఒక రంగు ఉందని అధ్యాస చేస్తున్నారు. నిజంగా అయితే ఆకాశం అలా ఏమీ లేదు. ఆకాశం నీలం రంగులో ఉంది. ఆకాశం ఎలాగైతే భ్రమను, అది మొదట్లో మనందరికీ ఇదే ఉండేది. నిజంగా ఆకాశం అనేటువంటిది భ్రమ అని. కాబట్టి వెంటనే శాస్త్రాలు మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే ఆకాశం నిజం అనుకుంటున్నాగా. దాంతో మన శాస్త్రాలు అర్థం కావాలి, బేసిక్స్ అంటే. ఈ సంసారం అంతా కూడా భ్రాంతి జనితమని, అస్థిరమని, ఏదో ఒక గుహంలో ఉండేటువంటిదని, అట్లా శూన్యము అని అనే బుద్ధి కలుగుతుంది. అంటే ఇది ఇది ఈ ఉత్పత్తి ప్రకరణం విన్న తర్వాత మనకి ఏం తెలుస్తుంది అంటే, సంసారం అనేటువంటిది అనిత్యం, క్షరం, ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. పురాణాల్లో వర్ణించింది ఒకవేళ ఏమన్నా ఉంటే, సంసారం ఎప్పటికీ మారుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఉదాహరణకి గరుడ పురాణం తీసుకుందాం. దాంట్లో ప్రకృతి వర్ణన అంతా కూడా చేశారట. చేసిన తర్వాత జియోగ్రఫీ అంతా కూడా వర్ణించారట. ఇప్పుడు ఏంటంటే రాముడి కాలంలో జరిగినటువంటి జియోగ్రఫీని ఇప్పుడు వెతుకుతున్నారు జనాలు.
ఉండదు. ఎట్లా ఉంటుందండి? మధ్యలో ఎన్ని నగరాలు కట్టబడ్డాయి, ఎన్ని నగరాలు పోయాయి, ఎన్ని నగరాలు నశించాయి, ఎన్ని గ్రామాల మధ్యలో వచ్చింటాయి, ఎన్ని గ్రామాలు నశించింటాయి. ఇప్పుడే మనం చూస్తున్నాం కదా. మనం చూస్తుండగానే 25 ఏళ్లలో ఎన్ని గ్రామాలు కొత్తగా అయ్యాయి, ఎన్ని గ్రామాలు పాతవి పోయాయి. కృష్ణానది కూడా ఆ, శ్రీశైలం దగ్గర డ్యామ్ కట్టినప్పుడు వెనకాల మహబూబ్నగర్ జిల్లాలో సుమారుగా 150 పైన గ్రామాలు లేవు. సుమారుగా 10-15 పైన నగరాలు లేవు. అన్ని కృష్ణా నదిలో గర్భంలో ఉండిపోయాయి. సోమశిల, అలంపూర్ లాంటి టెంపుల్ కాంప్లెక్సెస్, ఆ పెద్ద పెద్ద ఊళ్ళు ఉన్నటువంటి ఊళ్ళు అవన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయాయి. అది అప్పటికి ఇప్పటికి ప్రతిసారి జోగ్రఫీ మారుతూనే ఉంటుంది కదా. మ్, ఆ, దాని మనకేం తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏమంటారంటే గరుడ పురాణంలో ఇక్కడ ఎందుకు లేదండి? ఇప్పుడు ఈ ఈ ఈ తీర్థం, ఈ క్షేత్రం ఎందుకు లేదు అంటే గరుడ పురాణం ఏ ఏ కల్పనలో చెప్పారు? మనం మాట్లాడుకున్నాం కాల్పనికం అంటే ఏ కల్పనలో జరిగింది? మార్కండేయ పురాణం ఏ కల్పనలో జరిగింది? ఏ మన్వంతరంలో జరిగింది? ఏ మన్వంతరంలో జరిగినటువంటి కథని అక్కడ వర్ణిస్తున్నారు మార్కండేయ పురాణం. సావరణిర్భవితామను, ఈ తర్వాత వచ్చేటువంటి సావరణి మనువు గురించి చెబుతున్నటువంటి కథ ప్రధానంగా కనిపిస్తుంది అక్కడ. అయితే ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందని రాస్తున్నారు? ఇలాగే ఏదో కల్పనలో, వేరే కల్పనలో జరిగిందని రాస్తున్నారు. కాబట్టి ఏ మనువులో, ఏ మన్వంతరంలో జరిగింది, ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. స్వారోచిష మన్వంతరం, అది 5వ కల్పనలో స్వారోచిష మన్వంతరంలో జరిగినటువంటి ఆ కథ అని ఏదో రాస్తున్నారు. అయితే ఇలా ఉండగా ఇప్పుడు అక్కడ జరిగింది ఇప్పుడు ఎక్కడ వెతుకుతాం మనం? అయితే వాటి ఆనవాళ్ళు ఇక్కడ ఉండి ఉండొచ్చు అని ఊహ. అయితే వీటన్నిటిలో అన్నిటి యొక్క స్థితి మారినా కాశీ స్థితి మాత్రం మారదు. ఎందుకు దీన్ని కాశీ నిత్య నగరం అని అంట. నిత్యత్వం ఎలా వచ్చింది? భూమియే లేకుండా ఉంది. కల్పాంతంలో భూమియే లేదు. ఇప్పుడు కల్పాంతంలో భూమియే లేకపోతే మళ్ళీ కొత్తగా సృష్టి చేస్తుంది. మళ్ళీ కాశీ వచ్చిందంటే భూమియే లేకపోతే కాశీ ఎక్కడి నుంచి వచ్చిందంటే కాశీ సూక్ష్మంగా ఉంది, కాశీ నిత్యము అని అంటుంది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి, ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే బుద్ధి వికాసం ఉండాలి. సంకుచితమైనటువంటి బుద్ధిని పెట్టుకొని పరిశీలిస్తే ఏవి అర్థం. మరి ఆ సంకుచితత్వం ఎలా అవ్వాలి అంటే యోగ వాసిష్ఠంలో చెప్పబడినటువంటి ఈ ఉత్పత్తి ప్రకరణాన్ని చదివితే, విన్నా, దీనివల్ల సృష్టి పట్ల ఉన్నటువంటి సంకుచిత భావాలని తెలియజేస్తాయి. సృష్టి నేను అనుకున్నట్టుగా లేదు, నా కళ్ళకు కనిపిస్తున్నట్టుగా కూడా లేదు. నేను కళ్ళకు కనిపిస్తున్న దానికి వీటన్నిటికీ కూడా చాలా విచిత్రంగా, విస్తృతంగా, వ్యాప్తంగా నీరుగా ఉంది. కాబట్టి ఇది ప్రత్యక్షము లేదు, నిత్యము కాదు అనే భావనకు మనం వస్తాం. తర్వాత దాని తర్వాత ప్రకరణం ఏంటి అంటే తర్వాత ఇంకా ఉత్పత్తి ప్రకరణం కూడా ఇంకొకటి అధ్యయనం చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇంత విచిత్రమైనటువంటి సృష్టికి పరబ్రహ్మం మాత్రమే కారణం అనేటువంటి ఆ, భావన కలుగుతుంది. అది అది మొట్టమొదటి మెట్టు. అంటే మనం ఏమనుకుంటున్నాం ఇప్పుడు? సృష్టికి బ్రహ్మ కారణం అనుకుంటున్నాం, చతుర్ముఖ బ్రహ్మ. ఆ చతుర్ముఖ బ్రహ్మకి కూడా కారణమైనటువంటి పరబ్రహ్మ గురించి మనం ఆలోచించాలి. మహత్ అహంకార మహదహంకారాలు అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైతే దానికంటే ముందు ఉన్నటువంటి ఆ వ్యక్తావ్యక్త మహదహంకారాలు, వ్యక్తావ్యక్త మహదహంకారాల తర్వాత నుంచి బ్రహ్మ. ఆ వ్యక్తావ్యక్త మహదహంకారాల సృష్టి ఎవరు చేశారు? అవి ఎక్కడి నుంచి వచ్చాయి?
కాబట్టి వీటన్నిటికీ మూలమైనటువంటి పరబ్రహ్మ ఒకటి ఉన్నది అని మనకు అర్థమైపోయి గత స్థితి ప్రకరణం చతుర్థం 4వ ప్రకరణం స్థితి ప్రకరణం అని ఉన్నది. ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు రికార్డింగ్ కొంచెం పాజ్ చేస్తారా? చెప్పండి. తత్ర స్థితి ప్రకరణం చతుర్థం పరికల్పితం త్రీణి గ్రంథ సహస్రాణి ఆఖ్యానికామయం ఇత్థం జగదహం భావరూప స్థితిం ఉపాగతం దృష్ట దృశ్యక్రమం ప్రౌఢం ఇత్యత్ర పరికీర్తితం దిశ దిగ్మండలా భోగ భాసురోయం జగద్భ్రమః ఇత్థం అభ్యాగతో వృద్ధిం ఇది తత్రోచ్యతే చిరం. తర్వాత 4వది స్థితి ప్రకరణం. దీంట్లో మొత్తం 3000 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో పరమార్థతత్వాన్ని చాలా విపులంగా విస్తృతంగా చెప్పారు. చాలా కథలు ఉన్నాయి దీంట్లో. జగత్తు అహంభావ రూపం అనేటువంటి స్థితి, అహంభావమే జగత్తు రూపాన్ని పొందింది. దృష్టం ఏంటి, దృశ్యం ఏంటి, ద్రష్టృ దృశ్యముల గురించి ఇక్కడ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అని ఈ 10 దిక్కులకి వ్యాపించి, దశ దిక్కులను వ్యాపించి విస్తరించి ఉన్నటువంటి భ్రాంతి రూపమైనటువంటి జగత్తు ఎలా వృద్ధి చెందుతుందో ఇక్కడ వర్ణించారు. ఇప్పుడు మనం మామూలుగా ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, క్లుప్తంగా చెప్పాము. ఇక్కడ స్థితి ప్రకరణం ఎలా ఉంటుంది అంటే, మనం ఏ ఏ కల్పనలు అయితే చేసుకున్నామో దానికి ఒక జగత్తు, దీని గురించి అయితే గట్టిగా అనుకున్నాము. అంటే ప్రతి ప్రతి మనిషికి వాడి సంకల్పాలను బట్టి వాడికే ఒక సృష్టి సృష్టించబడుతుందని చెప్పారు గురుగారు. ఇప్పుడు తర్వాతది 5వది ఉపశాంతి ప్రకరణం. ఉపశాంతి ప్రకరణం తతః పంచసహస్రకం పంచమం పావనం ప్రోక్తం యుక్తి సంతతి సుందరం ఇదం జగదహం త్వంచ స ఇతి భ్రాంతిరుత్థిత ఇత్థం సంశామ్యతి ఇత్యస్మిన్ కథ్యతే శ్లోక సంగ్రహ. ఈ ఉపశాంతి ప్రకరణం పంచసహస్రకం 5000 శ్లోకాలతో ఉన్నటువంటిది ఉపశాంతి ప్రకరణం. పంచమం పావనం ప్రోక్తం యుక్తి సంతతి సుందరం, చాలా యుక్తులతో సుందరంగా ఉంటుంది ఇది. ఇదం జగద్ అహం త్వంచ సహ ఇది భ్రాంతి ఉత్థిత. ఇదం జగదహం త్వంచ, పరమేశ్వర ఈ జగత్తు నువ్వు నేను అంతా కూడా భ్రాంతి వల్ల వచ్చినటువంటి ఈ భేదం అంతా కూడా భ్రాంతి వల్ల వచ్చింది. ఇత్థం సంశామ్యతి ఇత్యస్మిన్ కథ్యతే శ్లోక సంగ్రహే. ఇవన్నీ కూడా ఈ భేదం అంతా కూడా తొలగిపోతుంది. ఉపశాంతి ప్రకరణే శ్రుతేషామ్యతి సంస్కృతి ప్రభ్రష్ట చిత్రసేనేన కించిల్లభ్యోపలంబన శతాంశిష్టా భవతి సశాంత భ్రాంత రూపిణి అన్య సంకల్ప చిత్తస్థా నగరశ్రీ నివాసతి వస్తు పార్శ్వస్థ స్వప్నయుద్ధ చిరారవా శాంత సంకల్ప మత్తాభ్ర భీషణాశని శబ్దవత్ విస్మృత స్వప్న సంకల్ప నిర్మాణ నగరోపమా భవిష్య నగరోద్యాన ప్రసూవంధ్యామలాంగిక తస్యాజిహోచ్యమానుగ్ర కథార్థానుభవోపమా లిఖిత చిత్రస్య చిత్రవ్యాప్తేన భిత్తిభూః పరివిస్మర్యమాణార్థ కల్పనా నగరీ సర్వర్తు మదనుత్పన్న వనస్పందా స్ఫుటాకృతి భావి పుష్పవనాకార వసంత రసరంజన అంతర్లీన తరంగౌఘ సౌమ్య సరిత్సమా. ఈ చాలా విశేషమైనటువంటిది. తర్వాత ఉపశాంతి ప్రకరణం ఏంటి? దీంట్లో ఉపశమనం అనేటువంటి ప్రకరణం, ఉపశమ ప్రకరణం అని, లేదా ఉపశాంతి ప్రకరణం. దీంట్లో 5000 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కడు మనసులో రాజ్యాన్ని కలుపుకొని చింతిస్తున్నాడు. వాడు
ఒక్క రాజ్యం పక్కన ఇంకొకటి రాజ్యంలో ఇది ఆ సో నేను మనసులో ఒక రాజ్యాన్ని కల్పించుకొని ఆ రాజ్యం ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఆ రాజ్యానికి రాజు నేనే అని చెప్పి కల్పించుకొని వాడు ఒక లోకాన్ని సృష్టించుకున్నాడు. పక్కనే ఇంకొకడు వాడి కళలో వాడేం చేస్తున్నాడు, వీడి రాజ్యాన్ని గెలవాలనుకొని యుద్ధం చేయాలని చెప్పి కేకలు పెడుతున్నాడు. ఈ స్వప్న రాజ్యాన్ని ఆ వా అసలు ఆ ఆ చింతారాజ్యం కంటే ఈ స్వప్న రాజ్యము చింతారాజ్యం కంటే ఆలోచనలు మామూలుగా జాగ్రత్తలో ఆలోచనలు కంటే స్వప్న రాజ్యం చాలా క్లారిటీ ఉంటుంది. కానీ ఈ రెండిట్లలో లాభం లేదు. అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి రాజ్యాలు జగత్తులో నిజంగా కల్పించేటువంటి రాజ్యాలు వీటన్నిటిలో కూడా అన్నీ కూడా కల్పితమైనటువంటి ఇక్కడ కల్పితమైనటువంటి శబ్దం అంటే కల్పితం అని అర్థం. అది తెలుగులో కల్పితం అని. కాల్పనికం అంటే తెలుగులో కాల్పనికం కాదు, బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ స్వప్నంలో చూసినటువంటి రాజ్యము అవన్నీ కూడా ఒకసారి చాలా మంచి కళ అనుకోండి. ఆ కళను చూసిన తర్వాత ఎంత హాయి అనిపిస్తుంది అంటే లేచిన తర్వాత ఆ రాజ్యానికి రాజుగా ఉన్నాను నేను. ఒక వేరే రాజ్యం ఒక యువరాణితో నాకు వివాహం అయింది. ఇవన్నీ బాగా నడుస్తూ వెళ్ళిపోయాను. ఎంత బాగుందో కళ, ఇంకా కళలో కొంతసేపు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అదే కళ భయంకరంగా ఉంటుంది. ఆ కళ మళ్ళీ నేను గుర్తు తెచ్చుకోలేను అంట, పీడ కళ అంట. అలాగే ఈ ఈ సంసారం కూడా నిజంగా ఎలా ఉంటుంది అంటే ఆ మూగవాడు వర్ణించేటువంటి వంధ్య యొక్క ప్రసవ వేదం లాగా ఈ ఆ సంసారము అనర్థమే అని అనిపిస్తుంది. మూగవాడు వర్ణించలేడు, వంధ్యకి ప్రసవము ఉండదు. ప్రసవం ఏదైతే ప్రసవ వేదన ఉంటుంది. కాబట్టి అలాంటిది సంసారము అని ఈ ఉపశమ ప్రకరణం ద్వారా. తర్వాత ఒకసారి అన్ని ఆలోచిస్తే నేను ఇంతవరకు నా ఆలోచనలు ఏంటి, నేను ఎన్నెన్ని ఆలోచనలు చేశానో దానికి ఎన్నెన్ని లోకాలు నేను సృష్టించేశాను, ఎన్ని జన్మలు నేను నాకు నేను సృష్టించుకున్నాను నేను. అవన్నీ కరిగిపోవడానికి ఉపశమనం. ఆ ఇంకా ఈ ఉపశమన ప్రకరణం విన్న తర్వాత, ఉపశాంతి ప్రకరణం ఉపశమన ప్రకరణం విన్న తర్వాత ఇంతవరకు చేసినటువంటి వాటికి ఇంకా భవిష్యత్తులో రావాల్సినటువంటి జన్మలను ఉన్నాయి, ఈ జన్మలో నేను చేసినటువంటి ఆలోచనలకు రావాల్సినటువంటి జన్మలను ఉన్నాయి, ఇవన్నీ కూడా తొలగిపోతాయి అనేది ఉపశాంతి ప్రకరణం యొక్క ఫలశ్రుతి. తర్వాత 6వ ప్రకరణం ఏంటంటే నిర్వాణం అనేటువంటి నిర్వాణాఖ్యం ప్రకరణం తతః శిష్టో గ్రంథ పరిమాణం తస్య జ్ఞాన మహార్థతః బుద్ధే తస్మిన్ భవేత్ శ్రేయ నిర్వాణం శాంతకల్పనం అచేత్యచిత్ ప్రకాశాత్మ విజ్ఞానాత్మ నిరామయః పరమాకాశ శోకాచ్ఛః శాంత సర్వభవభ్రమః నిర్వాపిత జగద్యాత్రః కృతకర్తవ్య సుస్థితః సమస్త జనతారంభః వజ్రస్తంభో నభోనిభాః వినిగీర్ణ యథాసంఖ్య జగజ్జాలాతి తృప్తిమాన్ ఆకాశీభూత నిశ్శేష రూపాలోక మనస్కృతి కార్యకారణ కర్తృత్వ హేయాదయ దృశోజ్జితః సదేహైవ నిర్దేహః సంసారోప్య సంస్మృతి చిన్మయో ఘనపాషాణ జఠరాపీవరూప చిదాదిత్యస్తవంలోకా అనంధకారోపరూపమం పరప్రకాశ రూపోపి పరమధ్యం వివాగతః వృద్ధ సంస్మృతి దుర్లీల ప్రక్ష్ణీషా విశూచికః నష్టాహంకార బేతాలో దేహవాన కలేవరః తస్మిన్ ఛిద్రోమ కోట్యగ్రే తస్యేయం అవతిష్ఠతే జగల్లక్ష్మీ మహామేరోః పుష్పే క్వచిదివాలిని పరమాణు చిదాకాశః స్ఫోటరే జగల్లక్ష్మీ సహస్రాణి ధత్తే కృత్వాత పశ్యతి. 6వ దాంట్లో నిర్వాణ షట్కము, దీని పూర్వ భాగం ఉత్తర భాగం
కలిపితే 14,000 శ్లోకాలు, 14,500 శ్లోకాలు ఉన్నాయి. చాలా పెద్దది ఇది. ఉత్పత్తి ప్రకరణం కంటే ఇది సుమారుగా 2 రెట్లు. ఆ ఈ ఈ ప్రకరణాన్ని ఎవరైతే వింటారో వాడు ఖచ్చితంగా జ్ఞానాన్ని పొంది కల్పనలన్నీ కూడా సమసిపోయి నిర్వాణం అనేటువంటి పరమ శ్రేయస్సుని పొందుతారు. అలాంటి వాడు జ్ఞాని అయి నిర్విషయాన్ని, చిత్ప్రకాశాన్ని, విజ్ఞానమయత్వాన్ని, నిరామయత్వాన్ని ఆత్మరూపంలో ప్రతిష్ఠ చేసుకోగలుగుతాడు. అతడి సంసార భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. అతడు ఎట్లా ఉంటాడంటే పరమాకాశంలాగా స్వచ్ఛుడవుతాడు. జగద్యాత్ర నిర్వాణంలో పరిపూర్ణమవుతాడు. కృతకృత్యుడు అవడం వల్ల అతడు స్థిరుడవుతాడు. వజ్ర నిర్మిత స్తంభము తనలో ఉండి ప్రతిబింబిస్తూ లోకములని అన్నిటికీ ఆశ్రయమైనట్టు అతడు పూర్ణుడు అవ్వడం చేత సమస్త లోకాలని కార్యాలని ఆశ్రయమై బ్రహ్మమై ప్రకాశిస్తూ ఉంటాడు. అన్ని లోకాలని భక్షించేశాడన్నట్టుగా అతను తృప్తుడుగా ఉంటాడు. ఈ నిర్వాణం అనేటువంటి ప్రకరణాన్ని విన్న తర్వాత బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు అన్ని కూడా చిదాకాశంగా మారిపోతాయి. ఇక్కడికి కార్యకారణ కర్తృత్వం నిరసనం గాని ఆదరణ గాని ఉండదు. అతడు దేహం ఉన్నవాడైనా సరే విదేహి అవుతాడు. సంసారి అయినా కూడా అసంసారి అవుతాడు. ఈ నిర్వాణం అనేటువంటి 6వ ప్రకరణాన్ని విన్నటువంటి వాడు దృశ్యములన్నీ అదృశ్యం అయిపోవడం వల్ల ఒక రాయిలాగా ఉండిపోతాడు. పరమ జ్యోతిలాగా అయిపోతాడు. దుర్భేద్యమైనటువంటి అంధత్వాన్ని పొందుతాడు. ఎందుకంటే సంసారాన్ని ఇంకా సంసారంలాగా చూడడు. అహంకారం అనేటువంటి దయ్యం వదిలిపోతుంది. శరీరం ఉన్నా కూడా దేహాత్మ జ్ఞానం లేనివాడుగా అవుతాడు. తనకి నిర్వాణం అనేటువంటి 6వ ప్రకరణం విన్న తర్వాత ఈ అవిద్యలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశం వల్ల ఈ జగత్తు నిలబడింది. తన హృదయ చిదాకాశంలో ప్రత్యేక పరమాణు సహస్ర లక్ష్మిలను ఆయన కల్పించి దర్శింపజేయగలుగుతాడు. వితతతా హృదయస్య మహామతే హరిహరాబ్జ జలక్ష శతైరపి తులనాతి ముక్తిమతో యతః ప్రవితతాస్తి నిరుత్తమ వస్తునః. మహాత్ముడైనటువంటి జీవన్ముక్తుడి యొక్క హృదయం పరమాత్మ. కోటి వితతతా హృదయస్య మహామతే హరిహరాబ్జ లక్ష శతైరపి. కోటి హరిహర బ్రహ్మాదులు కలిసినా కూడా ఇతర పోలిక లేదు. జీవన్ముక్తుడు 1,000,000 మంది హరిహర బ్రహ్మాదుల కంటే గొప్పవాడు. ఆనందంలో, విస్తారంలో అందరికంటే సర్వోత్తముడు అని ఇప్పుడు 6 ప్రకరణాల యొక్క ఫలశ్రుతిని ఈ సర్గలో చెప్పి విషయం చెప్పిన తర్వాత వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. వశిష్ఠ ఉవాచ అస్యాం వాక్తమాత్రాయాం ప్రబోధ సంప్రవర్తతే బీజాదివసతో అవశ్యం భావి సత్ఫలం. మంచి నేలలో యథాసమయంలో ఏ సమయంలో విత్తనం నాటాలా ఆ సమయంలో విత్తనం నాటితే తప్పకుండా మంచి ఫలితం వచ్చినట్లు మోక్షోపాయ సంహిత, దీనికి వశిష్ఠ రామాయణం అని తర్వాత పెట్టారు, యోగ వాసిష్ఠం అని తర్వాత వచ్చిన పేర్లు. దీనికి నిజంగా సంహితకి పేరు మోక్షోపాయ సంహిత. పఠించినను పఠింపచేసినను
చదివినా ప్రబోధ సంప్రవర్తతే వాచితమాత్రాయాం ప్రబోధయా సంప్రవర్తతే బీజాదివత. చదివినా చదివింపజేసినా కూడా జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ ఈరోజు ఇక్కడికి ఆపుకుందాం. తర్వాత 18వ సర్గ రేపటి పాఠంలో చూద్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వక్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతం సర్వం సంస్కృత ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి మే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః. శ్రీమాత్రే నమః.